Good morning. Myself M. Somaya, Assistant Professor of Commerce, Kakatiya Government College, Hanmakonda. Today, my topic contract costing, BCom final year 5th semester students, subject cost accounting. So, we will study in this chapter meaning of the contract costing, definition of contract costing, features of contract costing, accounting treatment of various costs, some other important items, profit on incomplete contracts. This one is a very important topic in this types of contracts. So first of all, meaning of the contract costing. Contract costing is a specialized system of job costing, applies to long-term contracts as distinct from short-term jobs. కాంట్రాక్ట్ కాస్టింగ్ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి తరహా కాస్టింగ్, జాబ్ కాస్టింగ్ తరహాలోనే ఉంటుంది, కానీ ఇది చాలా పెద్ద అంశాల కోసం చేసేటటువంటిది అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ మెయిన్లీ అప్లైడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్, బిల్డింగ్స్, రైల్వేస్ అండ్ బ్రిడ్జెస్ ఎక్సెట్రా. ప్రధానంగా మనం పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసేటటువంటివి రైల్వేల నిర్మాణము, రైల్వే లైన్ల నిర్మాణము, పెద్ద పెద్ద భవనాలు, బ్రిడ్జెస్, మెట్రో రైల్ ప్రాజెక్ట్స్, ఇట్లాంటి వాటి కోసం కాంట్రాక్ట్ కాస్టింగ్ అనేటటువంటి దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. డెఫినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ కాస్టింగ్, దీని యొక్క నిర్వచనాన్ని మనం పరిశీలించినట్లయితే ICMA defines contract cost and contract costing as follows. Contract cost is the aggregated cost relative to a single contract designated a cost unit. ప్రధానంగా కాంట్రాక్ట్ కాస్ట్ అనేటటువంటిది ఏంటంటే కాంట్రాక్టుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను ఒక దగ్గర చేర్చి దాన్ని కాంట్రాక్ట్ అనేటటువంటి దాన్ని ఒక కాస్ట్ యూనిట్గా చూపించేటటువంటిదే కాంట్రాక్ట్ కాస్ట్ అని చెప్పుకోవచ్చు. కాంట్రాక్ట్ కాస్టింగ్ అనేటటువంటి దాన్ని మనం చూసినట్లయితే విచ్ అప్లైస్ వేర్ వర్క్ ఈజ్ అండర్టేకెన్ టు కస్టమర్స్ స్పెషల్ రిక్వైర్మెంట్స్ అండ్ ఈచ్ ఆర్డర్ ఈజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ డ్యూరేషన్. కస్టమర్స్ యొక్క ఆదేశాల మేరకు, వాళ్ళ యొక్క సూచనల మేరకు మనము నిర్మించేటటువంటి ఒక దీర్ఘకాలిక అంశాలను కాంట్రాక్ట్ కింద మనం చెప్పొచ్చు. ఫీచర్స్ ఆఫ్ కాంట్రాక్ట్ కాస్టింగ్, ఈ కాంట్రాక్ట్ కాస్టింగ్ యొక్క లక్షణాలను మనం పరిశీలించినట్లయితే లార్జ్ ఇన్ సైజ్ అండ్ టేక్స్ మోర్ దెన్ 1 year ఫర్ కంప్లీషన్. ఇవన్నీ కూడా పెద్ద తరహాకు సంబంధించినటువంటివి, వీటిని పూర్తి చేయడానికి సంవత్సర కాలం కన్నా చాలా ఎక్కువ కాలం పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇన్వాల్వ్స్ 2 parties, కాంట్రాక్టర్ అండ్ కాంట్రాక్టీ. ఇక్కడ ప్రతి కాంట్రాక్టులో అంశంలో 2 పార్టీస్ ఉంటారు, ఒకరిని కాంట్రాక్టర్ అని ఇంకొకరిని కాంట్రాక్టీ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పని పూర్తి చేసేటటువంటి వ్యక్తి కాంట్రాక్టరు, పని ఇచ్చినటువంటి వ్యక్తిని కాంట్రాక్టీగా మనం చెప్పవచ్చు. కాంట్రాక్ట్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ ఏ ప్రైస్ టర్మ్డ్ యాజ్ కాంట్రాక్ట్ ప్రైస్. సో కాంట్రాక్ట్ ప్రైస్ కోసం కాంట్రాక్ట్ అనేటటువంటి పనిని ఎగ్జిక్యూట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈచ్ కాంట్రాక్ట్ ఈజ్ ఏ కాస్ట్ యూనిట్. మనం ప్రతి ఒక్క కాంట్రాక్టును ఒక ప్రత్యేకంగా ఒక కాస్ట్ యూనిట్గా మనం చూడాలి. ఏ సపరేట్ అకౌంట్ ఫర్ ఈచ్ కాంట్రాక్ట్. సో ఈచ్ కాంట్రాక్టరుకు చాలా కాంట్రాక్టులు ఉండేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఓపెన్ సపరేట్ లెడ్జర్ అకౌంట్ ఫర్ ఈచ్ కాంట్రాక్ట్ అని చెప్పుకోవచ్చు. దానివల్ల అతనికి ఆ కాంట్రాక్ట్కు సంబంధించినటువంటి అంశాలు, ఆ కాంట్రాక్ట్లో వచ్చేటటువంటి లాభ నష్టాలు తెలిసేటటువంటి అవకాశం ఉంది. ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ చార్జబుల్ డైరెక్ట్లీ టు కాంట్రాక్ట్ అకౌంట్. ఇక్కడ కాంట్రాక్ట్ అకౌంట్లో మెయిన్గా ఆల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నింటినీ కూడా కాంట్రాక్ట్ ఖాతాకు నేరుగా మళ్లించాలి. స్పెషలిస్ట్ సబ్ కాంట్రాక్ట్స్ మే బి ఎంప్లాయిడ్. ఇక్కడ మనం కాంట్రాక్ట్ చేసేటటువంటి సందర్భాలలో కొన్ని చిన్న చిన్న పనులకు మనం సబ్ కాంట్రాక్ట్ కూడా ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ నిర్మాణంలో గ్లాస్ వర్క్, పెయింటింగ్ వర్క్, ఇట్లాంటి సపరేట్ వర్క్స్ను మనం ఎలక్ట్రిఫికేషన్, ఇట్లాంటి వాటిని మనం స్పెషలైజ్గా ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ప్లాంట్ మే బి పర్చేజ్డ్ ఆర్ హైడ్ ఎస్పెషల్లీ ఫర్ ద కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ నిర్మాణాలలో మనకి మిషనరీ, ప్లాంట్స్ అనేటటువంటి అవసరం అవుతుంది. దే మే బి ప్రొక్యూర్ యాజ్ హైర్ ఆర్
it may be purchased. Work carried out at site and not factory premises. మనము కాంట్రాక్ట్కు జాబ్లకి పోల్చినట్లయితే, జాబ్ కాస్టింగ్కి కాంట్రాక్ట్ కాస్టింగ్కి పోల్చినట్లయితే, ఇక్కడ జాబ్ కాస్టింగ్లో ఫ్యాక్టరీ ప్రిమిసెస్లో వర్క్ చేయడం అనేటటువంటిది జరుగుతుంటుంది. కానీ కాంట్రాక్టులో మాత్రం ఖచ్చితంగా మనం బయటి ప్రదేశంలో, అంటే మన ప్రిమిసెస్లో కాకుండా ఫ్యాక్టరీ ప్రిమిసెస్లో, ఫ్యాక్టరీ ఆవరణలో కాకుండా దూరంగా దీన్ని చేయడం అనేటటువంటిది జరుగుతుంటుంది. పేమెంట్స్ మేడ్ బేస్డ్ ఆన్ స్టేజెస్ ఆఫ్ కంప్లీషన్ అండ్ డిపెండ్స్ ఆన్ ఆర్కిటెక్ట్స్ ఆర్ ఇంజనీర్ సర్టిఫికేట్. ఇక్కడ మనం పేమెంట్స్, కాంట్రాక్ట్ అనేటటువంటిది ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా దీర్ఘకాలంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఈ దీర్ఘకాలంగా ఉండేటటువంటి సందర్భాలలో మనకు క్యాష్ అనేటటువంటిది ఎక్స్పెండిచర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాంట్రాక్టర్కు. ఆ డబ్బులు అతనికి తిరిగి రావడం కోసం ఎంత కాంట్రాక్ట్ వర్క్ అయింది అనేటటువంటిది అక్కడ ఉండేటటువంటి సర్వేయర్ కానీ, ఆర్కిటెక్ట్ కానీ, ఇంజనీర్ కానీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. దాని ఆధారంగా మనీ పేమెంట్ జరుగుతుంది. సో అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ వేరియస్ కాస్ట్స్, మనకి ఇందులో కాంట్రాక్ట్ కాస్ట్లో, కాంట్రాక్ట్ అకౌంటింగ్లో అయ్యేటటువంటి ఎక్స్పెండిచర్ అన్నింటిని కూడా మనం ఏ రకంగా పరిగణలోకి తీసుకోవాలి కాంట్రాక్ట్ ఖాతాలో అనేటటువంటిది. మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఏ విధంగానైతే డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డింగ్ ఉంటుందో, ఇక్కడ కాస్ట్ అకౌంటెన్సీలో కూడా ఈ కాంట్రాక్ట్ విషయంలో డబుల్ ఎంట్రీ రికార్డింగ్ అనేటటువంటిది ఉంటుంది, జంట పద్దు విధానం లాగా. ఇందులో డెబిట్, క్రెడిట్, ఒక లెడ్జర్ ఓపెన్ చేసి డెబిట్ అంశాలు, క్రెడిట్ అంశాలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. డెబిట్ ఐటమ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అకౌంట్స్ అనేటటువంటివి మనం ఇప్పుడు చర్చిద్దాం. 1. మెటీరియల్స్ అనేటటువంటిది. మెటీరియల్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ కాంట్రాక్ట్ కాస్టింగ్. దీంట్లో మెటీరియల్స్ స్పెసిఫికల్లీ పర్చేజ్డ్ ఫర్ ద కాంట్రాక్ట్, దీనికోసం కొనుగోలు చేసినటువంటి వాటిని. మెటీరియల్స్ ఇష్యూడ్ ఫ్రమ్ స్టోర్స్, ఆల్రెడీ హూ హ్యావ్ ప్రొక్యూర్డ్ సమ్ మెటీరియల్స్, అవి ఇప్పుడు ఇష్యూ చేసినటువంటివి. మెటీరియల్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ అదర్ కాంట్రాక్ట్స్, మనకు ఇంకా వేరే కాంట్రాక్ట్స్ నుంచి ఈ కాంట్రాక్ట్కి మెటీరియల్ సప్లై చేసినట్లయితే ఈ 3 అంశాలను కూడా మనం కాంట్రాక్ట్ అకౌంట్కి డెబిట్ చేయాలి. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఇందులో ఎక్స్పెండిచర్లో లేబర్ అనేటటువంటిది. ఆల్ వేజెస్ ఆఫ్ వర్కర్స్ ఎంగేజ్డ్ ఆన్ ఏ పర్టికులర్ కాంట్రాక్ట్ ఆర్ చార్జ్డ్ డైరెక్ట్ టు ద కాంట్రాక్ట్ అకౌంట్. ఈ లేబర్ శ్రామికుల యొక్క వేతనాలను అన్నింటినీ కూడా దీనికోసమైనటువంటివన్నిటిని చెల్లించవలసి ఉన్నప్పటికీ కూడా ఈ ఖాతాకు మనం డెబిట్ చేయాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మెటీరియల్, లేబర్ తర్వాత ఇన్ అడిషన్ టు మెటీరియల్స్ అండ్ లేబర్ దీస్ ఆర్ సమ్ అదర్ ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ చార్జ్డ్ టు కాంట్రాక్ట్ అకౌంట్. ఇక్కడ మళ్ళీ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్చర్కి ఇచ్చేటటువంటి ఫీజు, ఎలక్ట్రిసిటీకి అయ్యేటటువంటి ఎక్స్పెండిచరు, ఇంకా సర్వేయర్ ఫీజులు, ఇట్లాంటి అన్నిటిని కూడా మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. వీటిని కూడా మనం కాంట్రాక్ట్ ఖాతాకు డెబిట్ చేయాలి. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేటటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే, వెన్ ఏ కాంట్రాక్టర్ హ్యాస్ టేకెన్ మోర్ దెన్ 1 కాంట్రాక్ట్ దేర్ విల్ బి సమ్ కామన్ ఎక్స్పెన్సెస్, ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, సూపర్విజన్ ఎక్స్పెన్సెస్. ఇట్లాంటి వాటిని మనం ఏదో ఒక ప్రాతిపాదికగా తీసుకొని ఆ ప్రాతిపాదిక ప్రకారము మనం పంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అనేటటువంటి దాన్ని ఎన్ని కాంట్రాక్టులు ఉన్నాయి, సో ఈ కాంట్రాక్ట్కు ఎంత అమౌంట్ ప్రాతిపాదిక లేదా కాంట్రాక్ట్ సంఖ్య ప్రాతిపాదికన మనం ఈ ఎక్స్పెండిచర్ను పంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఆ విధంగా కాంట్రాక్ట్ ఖాతాలోకి తీసుకోవాలి. ప్లాంట్ అండ్ మెషినరీ. ప్లాంట్ అండ్ మెషినరీ అనేటటువంటిది మనము 2 విధాలుగా దీన్ని తీసుకోవచ్చు. ఒకటి, డిప్రిసియేషన్ వాల్యూ షుడ్ బి డెబిటెడ్ టు ద కాంట్రాక్ట్ అకౌంట్ ఆర్ పర్చేజ్ వాల్యూ. ప్లాంట్ అండ్ మెషినరీ ఫస్ట్ పర్చేజ్ వాల్యూను డెబిట్ సైడ్ తీసుకోవాలి. సబ్ కాంట్రాక్ట్ కాస్ట్, మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా సబ్ కాంట్రాక్ట్ కాస్ట్లు అనేటటువంటివి కూడా కాంట్రాక్ట్ ఖాతాకు డెబిట్ సైడ్ తీసుకోవాలి. వర్క్ ఆఫ్ స్పెషలైజ్డ్ క్యారెక్టర్ ఫర్ విచ్ facilities are not internally available is offered to the subcontractor. Example, glass work and painting etc. వీటిని కూడా మనం కాంట్రాక్ట్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. ఇంకా క్రెడిట్ ఐటమ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అకౌంట్. వెన్ కాంట్రాక్ట్ ఈజ్ కంప్లీటెడ్, కాంట్రాక్ట్ కంప్లీట్ అయినటువంటి దానికి ఎట్లా తీసుకోవాలి అనేది.
The contract price is the total price payable by the contractee to the contractor. మొత్తం కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత ఉన్నదో, కాంట్రాక్ట్ ధర ఎంత ఉన్నదో ఆ ధర మొత్తాన్ని కూడా మనం క్రెడిట్ సైడ్ తీసుకోవాలి. అంటే పూర్తి అయినటువంటి సందర్భంలో. వెన్ కాంట్రాక్ట్ ఈజ్ ఇన్కంప్లీట్ అయ్యేటటువంటి సందర్భాలలో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ రిఫర్స్ టు ద వర్క్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కంప్లీషన్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ అండ్ వర్క్ అన్సర్టిఫైడ్. ఇక్కడ మనము పూర్తిగాని కాంట్రాక్టుల విషయంలో మనకు కొనసాగుతున్నటువంటి పని అనేటటువంటి కాలంను క్రెడిట్ సైడ్ ఓపెన్ చేసి దాంట్లో వర్క్ సర్టిఫైడ్, వర్క్ అన్సర్టిఫైడ్ అనే రెండు అంశాలను మనం తీసుకోవాలి క్రెడిట్ సైడ్లో. అదేవిధంగా అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ కాస్ట్, ఇంకా మెటీరియల్స్ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఎట్లా తీసుకోవాలి అనేటటువంటిది మనం చూసినట్లయితే ఎనీ బ్యాలెన్స్ ఆఫ్ మెటీరియల్, రిటర్న్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ మెటీరియల్స్ ట్రాన్స్ఫర్డ్ టు అదర్ కాంట్రాక్ట్స్ ఆర్ షోన్ ఇన్ ద క్రెడిట్ సైడ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అకౌంట్. మనము మెటీరియల్స్లో మిగిలిపోయినటువంటి నిల్వను కానీ, అదేవిధంగా ప్లాంట్ నుంచి మన కాంట్రాక్ట్ నుంచి ఏదైనా మెటీరియల్స్ రిటర్న్ చేసినటువంటివి కానీ, అదేవిధంగా మెటీరియల్స్ ట్రాన్స్ఫర్ చేసినటువంటి వేరే కాంట్రాక్ట్స్కి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసినటువంటి వాటిని, ఇంకా ఏమైనా మెటీరియల్ డ్యామేజ్ అయినా, ఇంకా ఏమైనా అగ్ని ప్రమాదాలు ఇంకేమైనా జరిగి లాసెస్ అయినా అట్లాంటి మెటీరియల్ని కూడా క్రెడిట్ సైడ్ చేసి కాస్టింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ద్వారా దీన్ని ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మొత్తం మీద మెటీరియల్స్ అన్నింటినీ కూడా క్రెడిట్ చేయాలి. ఇక్కడ రిటర్న్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ మెషినరీ ఆఫ్టర్ ఛార్జింగ్ డిప్రిషియేషన్. ఇక్కడ ప్లాంట్ అండ్ మెషినరీకి సంబంధించి ఫస్ట్ మనం డిప్రిషియేషన్ కనుక డెబిట్ సైడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ ప్లాంట్ అండ్ మెషినరీని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఒకవేళ డెబిట్ సైడ్ ప్లాంట్ అండ్ మెషినరీ ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ డిప్రిషియేషన్ దెన్ వీ విల్ ఎంటర్ ఇన్ ద credit side of the plant and machinery. Closing value of the plant and machinery we will enter credit side. Then some other important items, retention money and cash ratio. కాంట్రాక్ట్ లో వచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు మనం కొన్ని ఉంటుంటాయి కాంట్రాక్ట్ కాస్టింగ్ లో. ఇవి రిటెన్షన్ మనీ అండ్ క్యాష్ రేషియో అనేటటువంటిది. ఇట్ ఈజ్ యూజువల్ ప్రాక్టీస్ నాట్ టు పే ద ఫుల్ అమౌంట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. The contractee may be a fixed percentage, say 80% of the work certified. This is known as cash ratio. The balance amount not paid is known as retention money. ఇక్కడ మనం వర్క్ సర్టిఫైడ్ అయిన దాంట్లో నుంచి మొత్తం అమౌంట్ కాంట్రాక్టర్కు కాంట్రాక్టీ ఇవ్వడు. ఎందుకంటే వర్క్ మధ్యలో వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది డబ్బులు మొత్తం ముట్టినట్లయితే. అదేవిధంగా ఏమైనా డిఫెక్టివ్ వర్క్ ఉండొచ్చు, ఏదైనా డ్యామేజెస్ ఉండొచ్చు. అట్లాంటి దానికోసం కొంత మనీని రిటెన్షన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఎగ్జాంపుల్ 80% క్యాష్ పే చేస్తున్నాడు అనుకోండి, క్యాష్ టు రిటెన్షన్ రేషియో 80:20 అవుతుంది. అంటే 20% ఆఫ్ మనీ వర్క్ సర్టిఫైడ్ దాంట్లో నుంచి కాంట్రాక్టీ ఆపుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. దీన్నే క్యాష్ రిటెన్షన్ రేషియో అని చెప్పి మనం చెప్పొచ్చు. అదేవిధంగా నోషనల్ ప్రాఫిట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వాల్యూ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సర్టిఫైడ్ ప్లస్ ద కాస్ట్ ఆఫ్ వర్క్ నాట్ ఎట్ సర్టిఫైడ్ అండ్ కాస్ట్ ఆఫ్ వర్క్ టు డేట్. కాంట్రాక్టులో అప్పటి వరకు చేసినటువంటి ఎక్స్పెన్సెస్ అన్నింటిని కూడా తీసుకొని దానిలో నుంచి వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో సర్టిఫైడ్ అన్సర్టిఫైడ్ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని నోషనల్ ప్రాఫిట్గా మనం చెప్పొచ్చు. అంటే కాంట్రాక్టు ఖర్చులకు వర్క్ సర్టిఫైడ్ అయిన దాన్ని సర్టిఫైడ్ మరియు అన్సర్టిఫైడ్ మధ్య వ్యత్యాసమే నోషనల్ ప్రాఫిట్ అని చెప్పి చెప్పొచ్చు. దీన్నే మనము భావిత లాభం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. భావిత లాభం అనేటటువంటిది ఏంటంటే కాంట్రాక్ట్ యొక్క సర్టిఫైడ్ అన్సర్టిఫైడ్ అంటే ధృవీకరించని పని మైనస్ కాంట్రాక్ట్ వ్యయాన్ని మనం తీసివేసినట్లయితే వచ్చేటటువంటిదే భావిత లాభం. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అనేటటువంటిది. సో అంచనా లాభం. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ రిప్రజెంట్స్ ద excess of the contract price over the estimated total cost of the contract. ఇక్కడ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అనేటటువంటిది మనం అంచనా వేసినటువంటి లాభం అనేటటువంటి దాన్ని
దాదాపుగా కాంట్రాక్టులు పూర్తయినటువంటి వాటి కోసం తీసుకునేటటువంటిది. దీంట్లో ఏంటంటే కాంట్రాక్ట్ ప్రైస్కి కాంట్రాక్టు వ్యయానికి మధ్య ఉండేటటువంటి వ్యత్యాసాన్నే కాంట్రాక్టు ధరకు కాంట్రాక్టు మొత్తం వ్యయానికి అయ్యేటటువంటి వ్యత్యాసాన్నే మనం అంచనా వేసినటువంటి లాభము అని చెప్పుకోవచ్చు, ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అనేటటువంటి. ఇక్కడ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్కి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి నోషనల్ ప్రాఫిట్కి వ్యత్యాసం ఏంటంటే నోషనల్ ప్రాఫిట్ అనేటటువంటిది అసంపూర్తి కాంట్రాక్టుల విషయంలో మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ దాదాపుగా పూర్తయినటువంటి కాంట్రాక్టుల విషయంలో ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అంచనా లాభం అనేటటువంటిది తీసుకోవడం జరుగుతుంటుంది. సమ్ అదర్ ఇంపార్టెంట్ ఐటమ్స్ అనేటటువంటి ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు ఏముంటాయంటే ఎస్కలేషన్ క్లాజ్ అనేటటువంటిది. కాంట్రాక్టులలో ప్రత్యేకంగా ఉండేటటువంటిది ఎస్కలేషన్ క్లాజ్ అనేటటువంటిది. ఎస్కలేషన్ క్లాజ్ ఈజ్ ఇన్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ద కాంట్రాక్టర్ అండ్ కాంట్రాక్టీ విచ్ ప్రొవైడ్ ఫర్ అన్ అప్వర్డ్ రివిజన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ప్రైస్. ఇక్కడ ఎస్కలేషన్ క్లాజ్ అనేటటువంటిది ప్రధానంగా కాంట్రాక్టర్కి ఉపయోగకరమైనటువంటిది. ఏదైనా ప్రైసులు పెరిగినప్పుడు అంటే లేబర్ ఛార్జెస్ కానీ మెటీరియల్ ప్రైసెస్ కానీ పెరిగినటువంటి సందర్భాలలో వాటి అనుపాతంలో కాంట్రాక్టు ధరను పెంచుకోవడానికి అవకాశం ఉండేటటువంటి క్లాజు ఎస్కలేషన్ క్లాజు అనేటటువంటిది. దీనికి విరుద్ధంగా డీఎస్కలేషన్ క్లాజ్ అనేటటువంటిది కూడా ఉంటుంది. అది కాంట్రాక్టీకి బెనిఫిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఏదైనా సందర్భంలో మెటీరియల్ కానీ లేబర్ ప్రైసెస్ కానీ తగ్గినటువంటి సందర్భాలలో కాంట్రాక్టు ధరను తగ్గించుకునేటటువంటి అవకాశం కూడా డీఎస్కలేషన్ క్లాజ్ అనేటటువంటిది అగ్రిమెంట్లో పెట్టుకున్నట్లయితే ఉండేటటువంటి అవకాశం ఉన్నది అని చెప్పుకోవచ్చు. ఇవి కాంట్రాక్ట్లలో స్పెషల్గా ఉండేటటువంటి అంశాలు ఎస్కలేషన్ క్లాజ్, డీఎస్కలేషన్ క్లాజ్ అనేటటువంటిది. కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్ అనేటటువంటిది ఇంకొకటి మనం టైపు. కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ ఇన్ విచ్ ద కాంట్రాక్ట్ ప్రైస్ ఈజ్ ascertained by adding special amount of profit to the cost allowed in the contract. ఇక్కడ మనం ఏదైనా కాంట్రాక్ట్ ప్రైస్ని ఖచ్చితంగా గుర్తించలేనటువంటి పరిస్థితులలో అయినటువంటి వ్యయం మీద ఒక నిర్ణీత శాతం లాభం కానీ లేదా కొంత అమౌంట్ కానీ ప్రాఫిట్గా ఇచ్చేటటువంటి కాంట్రాక్ట్ను కాస్ట్ ప్లస్ కాంట్రాక్టు అని చెప్పడం జరుగుతుంది. మేజర్గా మనం ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసేటటువంటి సందర్భాలలో దాని ఎస్టిమేషన్ మనం ఖచ్చితంగా వేయలేనటువంటి పరిస్థితులలో ఇట్లాంటి అంశాన్ని కాంట్రాక్ట్ అగ్రిమెంట్లో జోడించడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రాఫిట్ ఆన్ ఇన్కంప్లీట్ కాంట్రాక్ట్స్. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా కాంట్రాక్ట్స్ అనేటటువంటివి దీర్ఘకాలం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దీర్ఘకాలం జరిగేటటువంటి సందర్భాలలో మనము వాటికి అయినటువంటి వ్యయం ఎంత ఉన్నది అంచనా అంటే ఎవ్రీ ఇయర్ మనం లెక్కలు చేసుకునేటటువంటి సందర్భాలలో లాభ నష్టాలు ఏ రకంగా వచ్చే అవకాశం ఉన్నది, వ్యయాలు ఏ రకంగా ఉన్నాయి, మనం అయినటువంటి ఖర్చులను కాంట్రాక్టీ నుంచి రాబట్టుకోవడం కోసం కూడా మనం ఈ కాంట్రాక్ట్ అకౌంట్ను ఎవ్రీ ఇయర్ మనం తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి సందర్భాలలో లాభాన్ని ఏ రకంగా మనం ట్రీట్ చేయాలి అనేటటువంటిది కొన్ని మనం ప్రొసీజర్స్ ద్వారా దీన్ని తెలుసుకోవడం జరుగుతుంది. వెన్ వర్క్ సర్టిఫైడ్ ఈజ్ లెస్ దెన్ 25% కంప్లీట్. మనం కాంట్రాక్ట్ మొత్తం దాంట్లో వర్క్ సర్టిఫైడ్ అనేటటువంటిదే ప్రధానంగా తీసుకోవాలి, అన్సర్టిఫైడ్ అనేటటువంటి దాన్ని తీసుకోవద్దు. వర్క్ సర్టిఫైడ్ అంటే వాళ్ళ యొక్క ఉండేటటువంటి ఇంజనీర్ కానీ అక్కడ ఉండేటటువంటి సర్వేయర్ కానీ అక్కడ ఉండేటటువంటి ఆర్కిటెక్ట్ కానీ ఇంత పని ఖచ్చితంగా అయింది అని చెప్పడం జరుగుతుంది. సో దాన్ని మనం కాంట్రాక్ట్ ప్రైస్కి ఈ వర్క్ సర్టిఫైడ్కి కంపేర్ చేసి చూసుకున్నట్లయితే ఎంత కంప్లీట్ అయింది అనేటటువంటిది మనకు తెలిసిపోతుంది. అంటే వర్క్ సర్టిఫైడ్ డివైడెడ్ బై కాంట్రాక్ట్ ప్రైస్ అనేటటువంటిది మనం వేసినట్లయితే మనకు ఒక పర్సంటేజ్ వస్తుంది. ఆ పర్సంటేజ్ 25% కన్నా తక్కువ ఉన్నట్లయితే మనం ఎట్టి పరిస్థితుల్లో నో ప్రాఫిట్ ఆర్ లాస్ టు బి అకౌంటెడ్ ఫర్, ఎలాంటి లాభాన్ని మనం లెక్కలోకి తీసుకోవద్దు, అంటే మనం లాభంగా పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పడం జరుగుతుంది. అంతా కూడా రిజర్వ్లోకి తీసుకోవాలి దాన్ని. వెన్ వర్క్ సర్టిఫైడ్ ఈజ్ 25% ఆర్ మోర్ బట్ లెస్ దెన్ ద 50%. వర్క్ సర్టిఫైడ్ అనేటటువంటిది 25%
లేదా అంతకంటే ఎక్కువ 50% కంటే తక్కువ ఉన్నటువంటి సందర్భాలలో మనం సూత్రం ఏంటంటే ఫార్ములా నోషనల్ ప్రాఫిట్ ఇంటూ 1/3 ఇంటూ క్యాష్ రిసీవ్డ్ డివైడెడ్ బై వర్క్ సర్టిఫైడ్ అనేటటువంటిది. మనకు వచ్చేటటువంటి నోషనల్ ప్రాఫిట్ అనేటటువంటిది దాన్ని ఇంటూ 1/3 ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్ అనేటటువంటి ఫార్ములా ద్వారా మనం లెక్కలోకి తీసుకొని ఆ మొత్తాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మనం మళ్లించాలి, మిగతా మొత్తాన్ని రిజర్వ్కు మళ్లించాలి. సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ రిజర్వ్కు మనం మిగతా మొత్తాన్ని మళ్లించాలి. వెన్ వర్క్ సర్టిఫైడ్ ఈజ్ 50% ఆర్ మోర్ నోషనల్ ప్రాఫిట్ 50% ఆర్ మోర్ అంటే 50% లేదా అంతకన్నా ఎక్కువ మొత్తము వర్క్ సర్టిఫైడ్ అయినట్లయితే దానికి సంబంధించి ఫార్ములా ఏంటంటే నోషనల్ ప్రాఫిట్ ఇంటూ 2/3 ఇంటూ క్యాష్ రిసీవ్డ్ డివైడెడ్ బై వర్క్ సర్టిఫైడ్ అనేటటువంటి ఫార్ములా ద్వారా మనం తీసుకోవాలి. 50% నుంచి దాదాపుగా 90% వరకు 90% వరకు మనం దీన్ని ఈ రకంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ ఫార్ములా ప్రకారం నోషనల్ ప్రాఫిట్ ఇంటూ 2/3 ఇంటూ క్యాష్ రిసీవ్డ్ డివైడెడ్ బై వర్క్ సర్టిఫైడ్ అనేటటువంటి విధంగా. వెన్ ద కాంట్రాక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అంటే దాదాపు 90% అబోవ్ అయినటువంటి కాంట్రాక్ట్ల విషయంలో, దాదాపుగా పూర్తయినటువంటి కాంట్రాక్ట్ విషయంలో ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఇంటూ వర్క్ సర్టిఫైడ్ డివైడెడ్ బై కాంట్రాక్ట్ ప్రైస్ ఇట్లా మనం తీసుకోవడం ఉంటుంది. ఇక్కడ కూడా ఒకవేళ క్యాష్ రిసీవ్డ్ ఉంటే క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్ కూడా మళ్ళీ ఇంకొక అదనంగా పెట్టవచ్చు. మనం ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఇంటూ వర్క్ సర్టిఫైడ్ డివైడెడ్ బై కాంట్రాక్ట్ ప్రైస్ అనేటటువంటి దాని ద్వారా మనం దీన్ని చెప్పవచ్చు. ఈ సూత్రం ఆధారంగా మనం లెక్కలోకి తీసుకోవాలి. టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. ఇక్కడ కాంట్రాక్టులను మనం వాటి స్వభావం ఆధారంగా వివిధ రకాలుగా మనం చెప్పొచ్చు. ఒకటి నెంబర్ 1 ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్స్. ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్స్ అంటే ఒక స్థిరమైనటువంటి ధర ఉండేటటువంటి కాంట్రాక్ట్. ఫిక్స్డ్ ప్రైస్ ఈజ్ అగ్రీడ్, డిడక్షన్స్ ఆర్ మేడ్ ఫర్ డిఫెక్టివ్స్ అండ్ పెనాల్టీస్, ఎక్స్ట్రా మనీ ఫర్ అడిషనల్ వర్క్. ఇట్లాంటి కాంట్రాక్టుల విషయంలో కాంట్రాక్టు ధర అనేటటువంటిది చాలా స్థిరంగా ఉంటుంది. కాంట్రాక్టు ధరను మార్చడానికి లేదు. కాకుంటే ఏదైనా కాంట్రాక్టరు డిఫెక్టివ్ వర్క్ చేసినా, ఇంకేదైనా ఇన్ టైంలో పూర్తి చేయకపోయినా పెనాల్టీ అనేటటువంటిది, జరిమానా అనేటటువంటిది కాంట్రాక్టర్ మీద విధించేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి దానికి మనం తగ్గింపు తీసుకోవచ్చు. ఫిక్స్డ్ ప్రైస్ అని అగ్రిమెంట్ ఉన్నప్పటికీ కూడా దీని ప్రకారము డిడక్షన్స్ ఆర్ మేడ్ ఫర్ డిఫెక్టివ్స్ అండ్ పెనాల్టీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్ట్రా మనీ ఫర్ అడిషనల్ వర్క్, ఇంకా కాంట్రాక్టు ఆబ్లిగేషన్స్ కన్నా మించి ఏమైనా పని చేయించినట్లయితే ఎక్స్ట్రా మనీ తీసుకునేటటువంటి అవకాశం ఈ ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్స్లలో ఉంటుంది. రెండవది కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్స్. కంపెన్సేట్స్ ఫర్ కాస్ట్ యాక్చువల్లీ ఇంకర్డ్ బై కాంట్రాక్టర్, పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఆర్ ఎనీ లంసమ్ అమౌంట్. ఇక్కడ కాంట్రాక్టర్కి ఈ తరహా కాంట్రాక్టులలో వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటంటే అతని అయినటువంటి ఖర్చుకు కొంత మొత్తం అదనంగా గ్యారంటీగా తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి కాంట్రాక్టులను కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్స్ అంటాం. కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అన్నట్టు. కాస్ట్ ఎంత కాస్ట్ పెట్టినా అంత కాస్ట్కు సమ్ అమౌంట్, సమ్ పోర్షన్ ఆఫ్ ప్రాఫిట్ అనేటటువంటిది అది సమ్ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ అని ఉండొచ్చు, లేదా లంసమ్ అమౌంట్ అన్న ఉండొచ్చు. అది అతను అడిషనల్గా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. టైప్స్ ఆఫ్ ఇంకా మూడో తరహాన్ని మనం చూసినట్లయితే కాంట్రాక్ట్ విత్ ఎస్కలేషన్ క్లాజ్ అనేటటువంటిది. ఇక్కడ మిక్చర్ ఆఫ్ బోత్ ద అబోవ్ అంటే ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్, కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్ రెండింటి లక్షణాలను కలబోసినటువంటిది ఇది ఎస్కలేషన్ క్లాజ్ ఉండేటటువంటి కాంట్రాక్టు. ఇక్కడ ఏ ఫిక్స్డ్ ప్రైస్ విల్ ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ అండ్ లేబర్ ఇంక్రీజ్డ్. అయితే ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్ అనేటటువంటిది కాకుండా కాంట్రాక్ట్లో జరిగేటటువంటి దాంట్లో మెటీరియల్, లేబరు వీటికి సంబంధించినటువంటి ప్రైసులు పెరిగితే పెంచుకునేటటువంటి అవకాశం ఉండేటటువంటి కాంట్రాక్ట్స్ను కాంట్రాక్ట్ విత్ ఎస్కలేషన్ క్లాజ్ అని ఎస్కలేషన్ క్లాజ్ అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్స్, కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్స్,
కాంట్రాక్ట్ విత్ ఎస్కలేషన్ కాస్ట్ అనేటటువంటి 3 తరహా కాంట్రాక్ట్స్ మనకు కనపడుతుంటాయి. ఇక్కడ మనము లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కాంట్రాక్టర్ ప్రధానంగా అతను ప్రతి కాంట్రాక్టు మీద వచ్చినటువంటి లాభము లేదా నష్టాన్ని తెలుసుకోవడం కోసం తయారు చేసేటటువంటి అకౌంటే కాంట్రాక్ట్ అకౌంట్ అని చెప్పుకోవచ్చు. ఈ కాంట్రాక్ట్ అకౌంట్ అనేటటువంటిది ప్రధానంగా నామమాత్రపు ఖాతాను నామినల్ అకౌంట్ను పోలి ఉండేటటువంటిది అని చెప్పుకోవచ్చు. ఈ కాంట్రాక్ట్ అకౌంట్లో ఒక మోడల్ను మనం పరిశీలించినట్లయితే ఏ అంశాలు వస్తాయి అనేటటువంటి దాన్ని మనం పరిశీలించినట్లయితే లెడ్జర్ అకౌంట్ అంటాం దీన్ని. ఇది లెడ్జర్లో మనం ఇంతకుముందు మీరు బీకామ్ స్టూడెంట్స్కి అందరికీ లెడ్జర్ అనేటటువంటి తెలుసు. లెడ్జర్ అనేది టీ షేప్లో ఉంటుంది. దాంట్లో 2 రకాలైనటువంటి డెబిట్ అంశాలు, క్రెడిట్ అంశాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ డెబిట్ సైడ్ను మనం చూసినట్లయితే ప్రధానంగా మెటీరియల్స్ అనేటటువంటివి మేజర్ పోస్ట్ 2 మెటీరియల్స్ అని చెప్పి మనం తీసుకోవాలి. దాంట్లో మెటీరియల్స్ పర్చేజ్ చేసినటువంటివి, సప్లైడ్ ఫ్రమ్ స్టోర్స్, మనం ఆల్రెడీ సెంట్రలైజ్డ్ స్టోర్ ఉంటుంది, ఆ స్టోర్ నుంచి సప్లై చేసినటువంటివి, రిసీవ్డ్ ఫ్రమ్ అదర్ కాంట్రాక్ట్స్, ఇంకా వేరే కాంట్రాక్ట్ నుంచి ఈ కాంట్రాక్ట్కు మెటీరియల్ను మళ్లించినట్లయితే దాన్ని కూడా ఇక్కడ డెబిట్ సైడ్ తీసుకోవాలి. అదేవిధంగా వేజెస్ 2 వేజెస్ పెయిడ్, మనం వేతనాలు చెల్లించినటువంటి వాటిని, ప్లస్ అవుట్ స్టాండింగ్ అంటే ఇంకా చెల్లించాల్సినటువంటి వేతనాలను కూడా మనం తీసుకోవాలి. అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ కోసం తీసుకొచ్చినటువంటి ప్లాంట్ను మనం ఏ ధరకైతే మనం ఇక్కడ తీసుకున్నామో ఆ ధరను ఇక్కడ రాయాలి. అదేవిధంగా ఇంకా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2 డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేటటువంటి ఏమున్నా ఆర్కిటెక్చర్ ఫీ కానీ, ఇంజనీర్ ఫీ కానీ, ఇంకేదైనా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఇట్లాంటి అన్నిటిని కూడా మనం తీసుకోవాలి. 2 ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్, ఈ కాంట్రాక్ట్ను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి అయినటువంటి ఎక్స్పెండిచర్ అంతా కూడా మనం తీసుకోవాలి. ఇంకా మనం క్రెడిట్ సైడ్ అంశాలను చూసినట్లయితే క్రెడిట్ సైడ్ బై వర్క్ ఇన్ ప్రోగ్రెస్, సర్టిఫైడ్, అన్సర్టిఫైడ్ అంటే కొనసాగుతున్నటువంటి పని, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే కొనసాగుతున్నటువంటి పని, ఇందులో ధృవీకరించినది సర్టిఫైడ్, ధృవీకరించినది అన్సర్టిఫైడ్, ఈ 2 అంశాలను కూడా మనం క్రెడిట్ సైడ్ తీసుకోవాలి. బై ప్లాంట్ ఎట్ క్లోజింగ్ వాల్యూ అంటే ప్లాంట్ను మనము కొనుగోలు విలువను స్టార్టింగ్లో తీసుకుంటాము, ఇక్కడ ఎండింగ్లో డిప్రిషియేషన్ తీసేసిన తర్వాత ఉండేటటువంటి వాల్యూను ఇక్కడ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది బై ప్లాంట్ అనేటటువంటిది. నెక్స్ట్ బై మెటీరియల్స్ ఇన్ హ్యాండ్, రిటర్న్ టు స్టోర్స్, మెటీరియల్స్ డిస్ట్రాయిడ్, ఇక్కడ ప్రధానంగా మెటీరియల్స్ను మన చేతిలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి మెటీరియల్స్ను క్రెడిట్ సైడ్ చేయాలి. అదేవిధంగా మెటీరియల్స్ ఏమైనా వేరే కాంట్రాక్ట్కు ట్రాన్స్ఫర్ చేసినా దాన్ని అక్కడ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా మెటీరియల్స్లో ఏమైనా డ్యామేజ్ వాటికి సంబంధించిన ఏమైనా జరిగినా కూడా మనం క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాసి క్రెడిట్ సైడ్ తీసుకోవాలి. మెటీరియల్స్ ట్రాన్స్ఫర్డ్, మెటీరియల్స్ క్లోజింగ్ స్టాక్, మెటీరియల్స్ రిటర్న్స్, ఈ 3 అంశాలను ప్రధానంగా తీసుకుంటాం. అదేవిధంగా ఎనీ డ్యామేజ్డ్ ఆర్ థెఫ్ట్, ఇంకా ఫైర్ యాక్సిడెంట్స్ అవి జరిగినటువంటి ఆ మెటీరియల్స్ను కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కింద మనం వాటిని క్రెడిట్ సైడ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకా ఇవన్నీ తీసుకున్న తర్వాత మనకి జనరల్గా క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని క్రెడిట్ సైడ్ టోటల్ చేసి డెబిట్ సైడ్కి దాన్ని మళ్లించినట్లయితే అక్కడ మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ నోషనల్ ప్రాఫిట్ క్యారీడ్ డౌన్ అనేటటువంటిది వస్తుంది. ఇక్కడ ఈ నోషనల్ ప్రాఫిట్ అనేటటువంటి దాన్ని భావిత లాభం అంటాము. ఈ భావిత లాభాన్ని క్రెడిట్ సైడ్కి మళ్లించి దాంట్లో నుంచి మనం ఇంతకుముందు చెప్పుకునేటటువంటి ధృవీకరించినటువంటి పని 25% కంటే తక్కువైనట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్కు ఏ విధమైనటువంటిది మళ్లించాల్సినటువంటి అవసరం ఉండదు. ఒకవేళ 25% లేదా అంతకంటే ఎక్కువ 50% లోపు అయ్యేటటువంటి సందర్భాలలో 1/3 ప్రాఫిట్ని 1/3 నోషనల్ ప్రాఫిట్ని మనం తీసుకోవాలి. 1/3 నోషనల్ ప్రాఫిట్ ఇంటూ ధృవీకరించిన పని డివైడెడ్ బై క్యాష్ రిసీవ్ డివైడెడ్ బై వర్క్ సర్టిఫైడ్ అనేటటువంటి ఫార్ములా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం.
దాని ప్రకారము ఇక్కడ తీసుకోవాలి. మిగిలినటువంటి అమౌంట్ను మనం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ రిజర్వ్ కింద మనం బ్యాలెన్సింగ్ ఫిగర్ కింద పెట్టడం అనేటటువంటిది జరుగుతుంటుంది. అదేవిధంగా మనము దీన్ని కాంట్రాక్టరు తయారు చేసేటటువంటి ఖాతాలలో ప్రధానమైనటువంటిది కాంట్రాక్ట్ అకౌంట్. అయితే ఇంకా 2 అకౌంట్స్ కూడా ఇతను తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సందర్భాన్ని బట్టి. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంట్రాక్ట్ అకౌంట్ అనేటటువంటిదే చాలా ప్రధానమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కాంట్రాక్టీ ఖాతా అనేటటువంటి దాన్ని ఇంకొక దాన్ని కూడా మనం తయారు చేసుకోవడం జరుగుతుంది. కాంట్రాక్టర్ అకౌంట్లో కాంట్రాక్టీ ఖాతా అనేటటువంటిది ప్రధానంగా మనకి అతను ఎంత డబ్బులు ఇచ్చిండు, ఇది పర్సనల్ అకౌంట్, ఇది ఏ రకమైనటువంటిది పర్సనల్ అకౌంట్ అని చెప్పుకోవచ్చు. అతను ఎంత డబ్బులు ఇచ్చిండు అనేటటువంటిది మనకు తెలిసిపోతుంది. అయితే ఆ కాంట్రాక్టీ ఖాతా అనేటటువంటిది మనకి క్యాష్ అకౌంట్ డెటార్ టు కాంట్రాక్టీ అనేటటువంటిది వస్తుంది. కాంట్రాక్టీ ఖాతా క్రెడిట్ అవుతుంది కాబట్టి క్రెడిట్ సైడ్ బై క్యాష్ అని, డెబిట్ సైడ్ దాన్ని క్లోజ్ చేసేస్తాం. టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని చెప్పి క్లోజ్ చేసేస్తాం. సో ఆ అకౌంట్ అయిపోతుంది. ఇంకొకటి దీన్ని ఆస్తి అప్పుల పట్టీలో బ్యాలెన్స్ షీట్లో ఏ రకంగా చూపిస్తావు అని చెప్పి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆస్తి అప్పుల పట్టీలో మనం ప్రధానంగా బ్యాలెన్స్ షీట్ అని చెప్పి రాసి, బ్యాలెన్స్ షీట్ అందరికీ తెలిసినటువంటిదే. దీంట్లో మనకు ఆస్తులు అప్పులు అనేటటువంటి ఎడమ వైపు అప్పులు తీసుకుంటాం, కుడివైపు ఆస్తులు తీసుకుంటాం. ఇక్కడ ఆస్తుల సైడు ప్రధానంగా మనము వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేటటువంటి దాన్ని తీసుకోవాలి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్, వర్క్ సర్టిఫైడ్, వర్క్ అన్సర్టిఫైడ్, ఈ 2 అంశాలను మనం తీసుకొని దాంట్లో నుంచి రిజర్వ్కు మళ్లించినటువంటి ప్రాఫిట్ని మనం తీసేసి, తర్వాత క్యాష్ రిసీవ్డ్ కూడా మనం కాంట్రాక్ట్ నుంచి ఏమైతే క్యాష్ రిసీవ్ చేసుకున్నామో ఆ క్యాష్ను కూడా తీసివేసిన తర్వాత మిగిలినటువంటి దాన్ని మనం ఒక ఆస్తిగా మళ్లించాలి. అదేవిధంగా మిగిలిపోయినటువంటి సరుకు, అది కూడా ముగింపు సరుకు నిల్వ, క్లోజింగ్ స్టాక్ వాల్యూ, అది కూడా మనకి అసెట్గా మనం పరిగణలోకి తీసుకోవాలి బ్యాలెన్స్ షీట్లో. ఇంకా మనం ప్లాంట్ క్లోజింగ్ వాల్యూ ఆఫ్ ప్లాంట్ ఆల్సో వీ షుడ్ పుట్ ఇన్ ద అసెట్ సైడ్ తీసుకుంటాం. ఇంకా మనం అప్పుల సైడ్ తీసుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేటటువంటిది మనం తీసుకుంటాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చినటువంటి ఈ సంవత్సరం మళ్లించినటువంటి దాన్ని మనం లయబిలిటీ సైడ్ తీసుకుంటాం. ఇంకేమైనా డ్యామేజెస్ కానీ లాస్ కానీ ఉంటే దాని నుంచి తగ్గించి మిగిలిన అమౌంట్ను మనం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవి ప్రధానంగా కాంట్రాక్టర్ తయారు చేసేటటువంటి లెడ్జర్ అకౌంట్స్. ఒకటి కాంట్రాక్ట్ అకౌంట్, రెండవది కాంట్రాక్టీ అకౌంట్, మూడవది బ్యాలెన్స్ షీట్లో ఏ రకంగా చూపిస్తామనేటటువంటి దాని గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక మోడల్ ప్రాబ్లం ద్వారా దీన్ని ఎట్లా మనం సాల్వ్ చేయొచ్చు అనేటటువంటిది చూద్దాం. ఎంఎస్ ప్రామిసింగ్ కంపెనీ undertook a contract for erecting sewerage treatment plant for prosperous municipality for a total value of rupees 24 lakhs. Contract price ikkada 24 lakhs. It was estimated that the job would be completed by 31st January 2017. So 2017 వరకు అయిపోవాలని అనుకున్నారు. You are asked to prepare the contract account for the year ending 31st January 2017 from the following particulars. ఇక్కడ మెటీరియల్స్ అనేటటువంటివి, మెటీరియల్స్ 3 lakhs, వేజెస్ 6 lakhs, ఓవర్ హెడ్ ఛార్జెస్ 1,20,000, స్పెషల్ ప్లాంట్ 2 lakhs, వర్క్ సర్టిఫైడ్ was rupees 16 lakhs and 80% of the same was received in cash. Work certified అనేటటువంటిది, work certified was for rupees 16 lakhs and 80% of the same was received in cash. అంటే వర్క్ సర్టిఫైడ్ మొత్తం అమౌంట్ తీసుకోవట్లేదు, ఇక్కడ ఓన్లీ 80% అనేటటువంటిదే ఇవ్వడం జరుగుతుంది, అది మనం గమనించాలి. మెటీరియల్ లయింగ్ ఎట్ సైట్ యాజ్ ఆన్ 31st January 2017 rupees 40,000. అంటే ఇది క్లోజింగ్ స్టాక్, ఆ రోజు ఉండేటటువంటి స్టాక్ క్లోజింగ్ స్టాక్. డిప్రిషియేట్ ప్లాంట్ బై 10%,
ప్లాంట్ మీద మనం 10% డిప్రిషియేషన్ను క్యాలిక్యులేట్ చేయాలి. 5% ఆఫ్ ద వాల్యూ ఆఫ్ మెటీరియల్ ఇష్యూడ్ అండ్ 6% ఆఫ్ వేజెస్ మే బి టేకెన్ టు హ్యావ్ బీన్ incurred for the portion of the work completed but not yet certified. 5% of the material issued and 6% of the wages may be taken to have been incurred for the portion of the work completed but not yet certified. Overheads are charged as a percentage of direct wages. Overheads అనేటటువంటివి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని మనం చెప్పుకున్నాం. దీన్ని డైరెక్ట్ వేజెస్ మీద శాతంగా తీసుకోవాలంటున్నాడు. ఇగ్నోర్ డిప్రిషియేషన్ ఆఫ్ ప్లాంట్ ఫర్ యూజ్ ఆన్ అన్సర్టిఫైడ్ పోర్షన్ ఆఫ్ వర్క్ అనేటటువంటిది చెప్పడం జరిగింది. అసర్టైన్ ద అమౌంట్ టు ద ట్రాన్స్ఫర్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రియలైజ్డ్ ప్రాఫిట్ అనేటటువంటి దాని ఆధారంగా మనం తీసుకోవాలి. సో ఈ లెక్కని మనం చూద్దాం. సో సొల్యూషన్ చూసినట్లయితే మనకి క్లియర్ కట్గా ఇచ్చినటువంటి అంశాలు మెటీరియల్స్ అనేటటువంటిది 2 మెటీరియల్స్ అనేది తీసుకోవాలి. డెబిట్ సైడ్ 2 మెటీరియల్స్ 3 lakhs, 2 వేజెస్ అనేటటువంటివి 6 lakhs, 2 ఓవర్ హెడ్ ఛార్జెస్ అనేటటువంటివి 1,20,000. దెన్ స్పెషల్ ప్లాంట్స్ మనం దీనికోసం పర్చేజ్ చేసినటువంటి ప్లాంట్స్ 2 lakhs. వీటినన్నింటిని కూడా మనం డెబిట్ సైడ్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్రెడిట్ సైడ్ మనం చూసినట్లయితే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేటటువంటిది వర్క్ సర్టిఫైడ్ 16 lakhs మనకి ప్రాబ్లంలు ఇచ్చిండు. వర్క్ సర్టిఫైడ్ ఎంత 16 lakhs అని ఇచ్చిండు. అదేవిధంగా వర్క్ అన్సర్టిఫైడ్ అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. ఇది 58,200 అనేటటువంటిది మనకు వస్తుంది. ఇది వర్కింగ్ నోట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనం చూసినట్లయితే ఇక్కడ వర్కింగ్ నోట్ చూడండి. మెటీరియల్ అనేటటువంటి దాంట్లో నుంచి వర్క్ అన్సర్టిఫైడ్ కోసం అంటే ధృవీకరించని పని కోసం వాళ్ళు ఏం చెప్పినంటే వర్క్ అన్సర్టిఫైడ్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ మనం మెటీరియల్స్ అనేటటువంటిది 3 lakhs, 3 lakhsలో నుంచి 5% వర్క్ అన్సర్టిఫైడ్ అని అన్నాడు. సో 3 lakhs నుంచి 5% మనం క్యాలిక్యులేట్ చేస్తే 15,000 వస్తుంది. అదేవిధంగా వేజెస్ అనేది 6 lakhs ఇంటూ 6% అని అన్నాడు. వేజెస్ మీద 6% అయినాయి అని చెప్పిండు. అంటే 6/100 తీసుకుంటే మనకు 36,000 వస్తుంది. అయిన తర్వాత ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ని మనము ఏమన్నాడు అంటే వేజెస్ ఆధారంగా తీసుకోండి అని చెప్పిండు ఓవర్ హెడ్స్ ఎక్స్పెండిచర్. ఇక్కడ మనం ఇటు సైడ్ క్రెడిట్ సైడ్ చూపించినాం చూడండి ఒకసారి. యాక్చువల్ ఓవర్ హెడ్స్ అనేటటువంటిది ఇంతకుముందు మనకు ప్రాబ్లంలు ఇచ్చినటువంటివి 1,20,000. అదేవిధంగా యాక్చువల్ వేజెస్ అనేటటువంటివి మనకు డెబిట్ సైడ్ మనం చూపించినటువంటివి 6 lakhs. ఈ 1,20,000 డివైడెడ్ బై 6 lakhs వేసినట్లయితే మనకి 20% అనేటటువంటిది వస్తుంది. 20% అంటే వేజెస్ ఎంతైతుందో దాని మీద 20% ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఓవర్ హెడ్స్ అయితే అనేది దీని అర్థం. కాబట్టి ఇక్కడ మనకు మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ధృవీకరించని పని కోసము మెటీరియల్ వేజెస్ మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టినాం. ఇక్కడ మనకు వేజెస్ ఎంత వచ్చినాయి అంటే 36,000 అనేటటువంటివి వచ్చినాయి. ఈ 36,000ను మనం 20% చేసినట్లయితే 7,200 అనేటటువంటిది వస్తుంది. ఈ మూడింటిని కలిపినట్లయితే 58,200 అనేటటువంటిది మనం ఇక్కడ చూపించినాం వర్క్ అన్సర్టిఫైడ్ దగ్గర. సో 16 lakhs ప్లస్ ఈ 58,200 చేసినట్లయితే మనకి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేటటువంటిది 16,58,200 అనేటటువంటిది వస్తుంది. దెన్ మనం ప్లాంట్ వాల్యూ ఎంత, మనం పర్చేజ్ చేసినటువంటి వాల్యూ 2 lakhs వేసినాం. అయితే డిప్రిసియేషన్ మనకి ఏం చెప్పిండు, వర్క్ అన్సర్టిఫైడ్కి ఏం తీసుకోకండి, కేవలం మనకు ఒక 10% మనకి ఇక్కడ డిప్రిసియేషన్ అయింది అని చెప్పడం జరిగింది. సో 10% 2 lakhs మీద మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి 20,000 వస్తుంది. 20,000ని మైనస్ చేసి మనం తీసుకున్నాం 1,80,000 అవుట్ సైడ్ కాలంలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఇంకా అక్కడ మెటీరియల్ మిగిలిపోయినటువంటిది క్లోజింగ్ వాల్యూ ఆఫ్ మెటీరియల్స్ అనేటటువంటిది 40,000 ఇవ్వడం అనేటటువంటిది జరిగింది.
సో ఈ 40,000ని మనం తీసుకున్నట్లయితే టోటల్ 18,78,200 అనేటటువంటిది వచ్చింది. దాని నుంచి మనం ఇట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే డెబిట్ సైడ్ తీసుకొస్తే మనకి నోషనల్ ప్రాఫిట్ అనేటటువంటిది క్యారీడ్ డౌన్ అయింది. 6,58,200 అనేటటువంటిది క్యారీడ్ డౌన్ అయింది. సో దీన్ని మళ్ళా మనం క్రెడిట్ సైడ్ తీసుకొస్తే బ్రాడ్ డౌన్ నోషనల్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్కు తీసుకొచ్చినట్లయితే 6,58,200 అనేటటువంటిది మనకు వచ్చింది. దీంట్లో నుంచి మనం వర్క్ ఇన్ ప్రోగ్రెస్కి ఎంత మళ్ళించాలా, ప్రాఫిట్ అండ్ లాస్కి ఎంత మళ్ళించాలి అనేటటువంటిది మనం చూసుకోవాలి. సో ఆల్రెడీ మనకు తెలుసు వర్క్ సర్టిఫైడ్ అనేటటువంటి దాన్ని మనం చూసినాము. ఇక్కడ వర్క్ సర్టిఫైడ్ ఎంత పర్సంటేజ్ అయింది అనేటటువంటిది వర్కింగ్ నోట్ 2లో మనం చూపిస్తున్నాము. కాంట్రాక్ట్ సర్టిఫైడ్ అయినటువంటిది 16 lakhs, కాంట్రాక్ట్ ప్రైస్ వచ్చేసి 24 lakhs. వర్క్ సర్టిఫైడ్ డివైడెడ్ బై కాంట్రాక్ట్ ప్రైస్ ఇంటూ 100 వేసినట్లయితే 66% ఆఫ్ పోర్షన్ కంప్లీట్ అయింది అనేటటువంటిది మనకు తెలుస్తుంది. ఈ 66% వర్క్ అనేటటువంటిది ఏ కండిషన్లకు వస్తుంది అంటే ఇది 50% లేదా అంతకంటే ఎక్కువ అయినటువంటి కాంట్రాక్ట్ పురోగతికి మనకు తెలియజేస్తున్నది రూల్. కాబట్టి మనకి ఇక్కడ ఫార్ములా ఏంటంటే నోషనల్ ప్రాఫిట్ ఇంటూ 2/3 ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్ అనేటటువంటి ఫార్ములా మనం తీసుకున్నట్లయితే మనకి 6,58,200 అనేటటువంటిది నోషనల్ ప్రాఫిట్. దానికి 80% మనం వేసినట్లయితే 80/100 వేసినట్లయితే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కు మళ్లించేటటువంటి అమౌంట్ మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కు మళ్లించేటటువంటి అమౌంట్ 3,51,040. అదేవిధంగా వర్క్ ఇన్ ప్రోగ్రెస్కి మళ్లించాల్సినటువంటి అమౌంట్ 3,07,160. సో ఈ రకంగా మనం కాంట్రాక్ట్ కాస్టింగ్ని చాలా సులభంగా మనకి 5th యూనిట్లో ఉంది. ఇప్పుడు జనరల్గా ఈ మంత్లోనే ఈ చాప్టర్ చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. దీనికి 14 మార్క్స్ ఈ లెసన్ నుంచి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. చాలా సులభంగా మీరు కామర్స్ ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్ విద్యార్థులు ఈజీగా మనం దీని నుంచి 14కి 14 మార్క్స్ రాబట్టేటటువంటి అవకాశం ఉన్నది. చాలా సులభమైనటువంటిది. సో దీన్ని మీరు పాటించి అంటే ఈ లెసన్ని మళ్ళీ మీకు యూట్యూబ్లో కూడా వస్తుంది కాబట్టి చూసి కరెక్ట్గా ప్రధానమైనటువంటి అంశాలను అవలోకనం చేసుకొని దీన్ని పాటించి సక్సెస్ కావాలని చెప్పి కోరుతున్నా. ఇంకా మీకు ముఖ్యమైనటువంటి అంశాలను మళ్ళా ఒకసారి చూసినట్లయితే ప్రధానంగా అసంపూర్తి కాంట్రాక్టుల విషయంలోనే మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసంపూర్తి కాంట్రాక్టుల విషయంలో మనకి 4 కండిషన్స్ని మనం చూడొచ్చు. కాంట్రాక్ట్ వర్క్ సర్టిఫైడ్ అనేటటువంటిది 25% కన్నా తక్కువ అయినట్లయితే మనం లాభ నష్టాల ఖాతాకు ఏ విధమైనటువంటి ప్రాఫిట్ను మళ్లించాల్సినటువంటి అవసరం ఉండదు, కాంట్రాక్ట్కే మొత్తం మళ్లించాలి. అదేవిధంగా మనకు రెండవ అంశము మనం చూసినట్లయితే 25% ఆర్ మోర్ 50% లెస్ దెన్ 50% అనేటటువంటిది. సో లెస్ దెన్ 50% అనేటటువంటి దాన్ని మనం చూసినట్లయితే సో ఈ దశలో మనం మళ్లించాల్సినటువంటిది ఎంత అంటే నోషనల్ ప్రాఫిట్ అనేటటువంటిది అంటే భావిత లాభం ఇంటూ 1/3 ఇంటూ వర్క్ సర్టిఫైడ్ డివైడెడ్ బై మనకి క్యాష్ రిసీవ్ డివైడెడ్ బై వర్క్ సర్టిఫైడ్ అనేటటువంటి దాన్ని మనం రెండో దశలో తీసుకుంటాం. ఇది అంటే కాంట్రాక్ట్ వర్క్ సర్టిఫైడ్ ధృవీకరించినటువంటి పని విలువ 25% కన్నా ఎక్కువ, 25% లేదా అంతకన్నా ఎక్కువై 50% లోపైనటువంటి సందర్భాలలో మనకి నోషనల్ ప్రాఫిట్ నుంచి తీసుకోవాల్సినటువంటిది ధృవీకరించిన పని ఇంటూ 1/3 ఇంటూ వచ్చినటువంటి నగదు మరియు ధృవీకరించినటువంటి పని అనేటటువంటి ఫార్ములాను మనం వేయాలి. అదేవిధంగా 50% ఆర్ మోర్ 90% బిలో అయినటువంటి సందర్భాలలో మనం నోషనల్ ప్రాఫిట్ నుంచి తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే ప్రధానంగా మనకి నోషనల్ ప్రాఫిట్ ఇంటూ 2/3 ఇంటూ క్యాష్ రిసీవ్డ్ డివైడెడ్ బై వర్క్ సర్టిఫైడ్ అనేటటువంటి ఫార్ములా ద్వారా తీసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ దాదాపు పూర్తయినటువంటి కాంట్రాక్ట్ విషయంలో మనం ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ తీసుకోవడానికి ప్రధానంగా ఏం చేస్తున్నామంటే ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఇంటూ వర్క్ సర్టిఫైడ్ డివైడెడ్ బై కాంట్రాక్ట్ ప్రైస్ అని చెప్పి డైరెక్ట్ వేసి తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంటుంది. సో ఈ రకంగా
విద్యార్థులు ఈ లెసన్ నుంచి లబ్ధి పొంది 100% విజయం సాధించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.